నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కేటీఆర్ హరీష్ రావుకు ఇంకా రాజభోగాల మీద ఆకలి తీరలేదు లఘుచెల్లలో కొట్టించినట్లు ఆధారాలు చూపిస్తారా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి చర్లపల్లి జైలుకు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శ ఆర్మూరులో ప్రోటోకాల్ వివాదం ఫ్లెక్సీలో ఎంపీ అరవింద్ ఫోటో లేకపోవడంతో బీజేపీ కార్యకర్తల ఆందోళన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఎన్నిక అభినందనలు తెలిపిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకులు మల్లన్న సాగర్ రైతులను కొట్టించినట్లు ఆధారాలు చూపిస్తామని తాము లఘుచర్లలో కొట్టించినట్లు ఆధారాలు చూపిస్తారా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ హరీష్ రావుకు ఇంకా రాజభోగాల మీద ఆకలి తీరలేదని అన్నారు. ఎప్పుడైనా గ్రామ సభలు పెట్టిన దాఖలాలు ఉన్నాయా అని జగ్గారెడ్డి నిలదీశారు. మల్లన్న సాగర్ సంబంధించిన ప్రాజెక్టు మీద రైతులను కొట్టే ఫోటోలు మీకు చూపిస్తా. ఇక్కడ మేము రైతులను కొట్టినట్టు ఒక ఆధారం మీరు చూపిస్తారా? ఒక ఆధారం చూపించి దాని మీద మీరు మాట్లాడండి. ఇక ఈ ఫోటో గమనించండి. ఇది చూడండి అమ్మా, ఇది తీస్తారా? చూడండి, ఇక్కడ పోలీసు వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కొంత పోలీస్ అధికారులతోటి వేములఘాట ఆ ప్రాంతంలో దాదాపు 8-10 గ్రామస్తు రైతులను కొడుతున్నారు. గ్రామ సభలు పెట్టిన చరిత్ర బీఆర్ఎస్కి ఎప్పుడన్నా ఉందా? నేను అడుగుతున్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు గ్రామ సభలు పెట్టి ల్యాండ్ యాక్విజిషన్ మల్లన్న సాగర్ భూముల మీద చేసిరా? పోలీసులు పోవాలి, కొట్టాలి, అదొక చీకటి సామ్రాజ్యం. ఇదంతా దారుణంగా కొట్టిరండి. యూనివర్సిటీలో జొరి కొట్టిరు. ఇవన్నీ మర్చిపోయారా? యూనివర్సిటీలలో జొర్రి కొట్టిన పోలీసు వాళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళు ఆనాడు బీఆర్ఎస్ కేసీఆర్ పోలీసు వాళ్ళే కదా కొట్టింది. ఇవన్నీ మర్చిపోయారా? కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ కావద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ కావాలి అనే యొక్క ఆలోచనతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నట్టుగానే మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నది. వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైల్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్తీక్ రెడ్డి, నందికంటి శ్రీధర్ పరామర్శించారు. పూర్తి అండదండగా ఉందనేటువంటి విశ్వాసాన్ని మేము ఆయనకు చెప్పాం. తప్పకుండా న్యాయం గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. నువ్వు అక్రమంగా కేసు పెట్టచ్చు, మమ్మల్ని జైల్లో పెట్టచ్చు, మాకు న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది. మా న్యాయవాదులు తప్పకుండా పోరాడతారు. నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వచ్చేది ఖాయం. నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేకుండా అక్రమంగా ఆయనని కేసులో ఇరికిచ్చారు. తప్పకుండా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని, నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వస్తారనే సంపూర్ణమైన నమ్మకం మాకు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ హాజరై మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు సామాజిక బాధ్యతతో విద్యను అభ్యసించాలని సూచించారు. జవహర్ లాల్ నెహ్రూ విద్యా, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో వినూత్న మార్పులు తీసుకొచ్చి దేశ ప్రగతిలో కీలక భూమిక వహించారని అన్నారు. ఆర్మూర్లో ప్రోటోకాల్ వివాదం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటోలు ఫ్లెక్సీలో లేకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలు తొలగించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం నడిచింది.
మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ హాజరై మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు సామాజిక బాధ్యతతో విద్యను అభ్యసించాలని సూచించారు. జవహర్ లాల్ నెహ్రూ విద్యా, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో వినూత్న మార్పులు తీసుకొచ్చి దేశ ప్రగతిలో కీలక భూమిక వహించారని అన్నారు. ఆర్మూర్లో ప్రోటోకాల్ వివాదం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటోలు ఫ్లెక్సీలో లేకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలు తొలగించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం నడిచింది. ఈరోజు బాలల దినోత్సవ శుభాకాంక్షలు, నమస్కారం. ఈరోజు చాచా నెహ్రూ గారి జన్మదినోత్సవం, దాన్నే భారత ప్రభుత్వం మరి బాలల దినోత్సవంగా, ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారికి ఒకతే కూతురు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు. మరి జవహర్లాల్ నెహ్రూ గారు తను 11 సంవత్సరాలు జైల్లో స్వాతంత్ర పోరాటంలో భాగంగా మరి జైల్లో ఉండి కూడా అనేక పుస్తకాలు, అదేవిధంగా తన కూతురు ఇందిరాగాంధీ గారికి, ఇందిరాగాంధీ పేరు ప్రియదర్శిని, ఇందిరా ప్రియదర్శిని గారికి మీ వయసులో ఉన్నప్పుడు జైలు నుండి లెటర్స్ రాసేవారు. ఇందిరాగాంధీ గారిని ప్రేరేపించినవి జవహర్లాల్ నెహ్రూ గారి మాటలు కాదు, లెటర్లు. ఆ లెటర్లలో వారికి రాజకీయం, స్వాతంత్ర ఉద్యమం, అదేవిధంగా సామాజిక బాధ్యత, అదేవిధంగా విద్య, అన్ని రంగాల్లో ఇందిరాగాంధీ రాణించాలనే వారి కోరిక. ఆ తదనంతరం ఇందిరాగాంధీ కాదు, ఈ దేశ పిల్లలందరూ మరి దేశ భవిష్యత్తు, పిల్లలే దేశ భవిష్యత్తు అని గుర్తించి పిల్లల్ని బాగా ఇష్టపడేవారు. పిల్లల కోసం ఈరోజు భారతదేశ యావత్తుగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఆర్ఈసీలు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఐఏఎంలు కావచ్చు, ఐఐబిఎస్లు కావచ్చు, ఏది స్థాపించినా జవహర్లాల్ నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికలో భాగం. ఆర్మూర్లో ప్రోటోకాల్ వివాదం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటోలు ఫ్లెక్సీలో లేకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలు తొలగించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం నడిచింది. అది టీవీ పంపించింది, అది ఇంకోటి ఇంటర్నేషనల్ పంపించింది. రాఘవపూర్ కన్నాల మధ్య పూర్తి స్థాయి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ధ్వంసమైన 3 లైన్ల ట్రాక్ పూర్తి స్థాయిలో మరమ్మతు చేశారు. ఒక ట్రాక్ ను వినియోగంలోకి రైల్వే అధికారులు తెచ్చారు. 1000 మందికి పైగా 24 గంటలు శ్రమించి ధ్వంసమైన 100 మీటర్ల వరకు 3 లైన్ల రైలు మార్గం పునరుద్ధరణ పూర్తి చేశారు. కాజీపేట, బల్లార్షా మార్గంలో రైలు యథావిధిగా నడుస్తున్నాయి. రిపేర్ అయిన పట్టాలపై మొదటిసారి సికింద్రాబాద్ నుంచి జమ్ముతావికి వెళ్లింది. రాఘవపూర్ కన్నాల మధ్య పూర్తి స్థాయి
రైల్వే ట్రాక్ పునరుద్ధరణ జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ధ్వంసమైన 3 లైన్ల ట్రాక్ పూర్తి స్థాయిలో మరమ్మతు చేశారు. ఒక ట్రాక్ ను వినియోగంలోకి రైల్వే అధికారులు తెచ్చారు. 1000 మందికి పైగా 24 గంటలు శ్రమించి ధ్వంసమైన 100 మీటర్ల వరకు 3 లైన్ల రైలు మార్గం పునరుద్ధరణ పూర్తి చేశారు. కాజీపేట బల్లార్షా మార్గంలో రైలు యథావిధిగా నడుస్తున్నాయి. రిపేర్ అయిన పట్టాలపై మొదటిసారి సికింద్రాబాద్ నుంచి జమ్ముతావికి వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉపసభాపతిగా ఉండి ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణంరాజు ఎన్నికయ్యారు. రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకు ఆయన అభినందనలు తెలిపారు. అంతకుముందు ఎన్డీఏ కూటమి తరఫున డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పేరును కూటమి నేతలు ప్రకటించారు. దీంతో కూటమి నేతలు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్తో పాటు మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, టీటీడీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులతో కలిసి రఘురామ నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఇతరులు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ గా రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. రచ్చబండలో కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయిపోయారు. తర్వాత వీరు పలు లోక్సభ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. 20-24 సంవత్సరాల్లో వీరు ముందు శాసనసభ నియోజకవర్గం నుంచి సభ్యునిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొన్న ఎన్నికలు గెలవడం జరిగింది. అదేవిధంగా చెప్పాను, రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. బాబు గారు, కళ్యాణ్ గారు, మనోహర్ గారు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉపసభాపతిగా ఉండి ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణంరాజు ఎన్నికయ్యారు. రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకు ఆయన అభినందనలు తెలిపారు. అంతకుముందు ఎన్డీఏ కూటమి తరఫున డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పేరును కూటమి నేతలు ప్రకటించారు. దీంతో కూటమి నేతలు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్తో పాటు మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, టీటీడీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులతో కలిసి రఘురామ నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఇతరులు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ గా రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. రుషికొండ ప్యాలెస్ లో విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం తీరు చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. అసెంబ్లీలో రుషికొండ ప్యాలెస్ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రుషికొండపై అధికార దుర్వినియోగానికి జగన్ ను జీవితాంతం జైల్లో ఉంచినా తప్పులేదని వ్యాఖ్యానించారు. పర్యాటక భవనాల ముసుగులో నిర్మాణాలు అతిపెద్ద ఆర్థిక కుంభకోణమన్నారు. అధ్యక్ష, మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు. అంత ఆటోమేటిక్ అధ్యక్ష, అంత ఆటోమేటిక్. అధ్యక్ష, మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్
ఆటో వాషింగ్ సిస్టమ్, వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత, నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా హాట్ వాటరు, కోల్డ్ వాటరు, 3-way మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దాని ఖరీదు 4,27,317 అధ్యక్ష. ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని, డోర్ అంటే పెద్ద వెడల్పేం కాదు అధ్యక్ష, ఓన్లీ 3 meters by 3.3 meters. దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష, మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు 15,48,798. అటువంటి 4 డోర్లు ఒక బిల్డింగ్ లో పెట్టారు అధ్యక్ష. ఈ దోపిడీ ఋషికొండ ప్యాలెస్ లో దోపిడీ అధ్యక్ష, ప్రజల డబ్బుని దోపిడీ చేసి దుర్వినియోగం చేసి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే, మనకి ఇంత లెక్కలు పేమెంట్లు ఇచ్చినవి ఇవన్నీ కనపడుతూ ఉంటే అధ్యక్ష, మరి జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలము కూడా జైల్లో పెట్టినా తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ ద రీజన్స్. డబ్బు దుర్వినియోగము, అబ్నార్మల్ ప్రైజింగ్ అత్యంత దారుణంగా చేస్తే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇది ఇవన్నీ కూడా క్లారిటీగా ఇంకా డెప్త్కి వెళ్తే అధ్యక్ష, ఇంకా విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి అధ్యక్ష. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లుంది వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరని, బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ ఇది అని కాంగ్రెస్ పార్టీ తరఫున వైసీపీ కంటే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పామని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆరోపించారు. తాము చెప్పిందే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారన్నారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదని, సొంత మైకుల ముందు కాదు అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని జగన్ కు షర్మిల సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, అజ్ఞానమే బయటపడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా, లేక ఆ సామర్థ్యం లేదా, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నాం. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ గా ఉంటారు అని గెలిపించారు. మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మీరు ఏమిటండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాట్ ఆర్ యూ? ఆలోచన ఉండనవసరం లేదా? ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. మీ డెఫినిషనే అది, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని. మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా? మీరేమైనా ప్రజలకు ముందే చెప్పారా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోము అని? చెప్పలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అహంకారం అనుకోవచ్చు. మీ అందరికీ ఏమైంది? ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మీరు మాట్లాడాలి అని కదా. మీరు అక్కడెక్కడో మాట్లాడతాం, మా ఇంట్లో మాట్లాడతాం, పక్కింట్లో మాట్లాడతాం అంటే ఏమర్థం ఉందండి? మాట్లాడొద్దు అనటం లేదు, పోరాటాలు బయట చేయొద్దు అనటం లేదు, కానీ అసెంబ్లీ లో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలు మీరు పంపించిందే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే మీరు పోము అంటే ఎంత అజ్ఞానమో ఇది బయటపడుతుంది. మళ్ళీ చెప్తున్నాము, దిస్ ఇస్ నాట్ రైట్. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాము, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. నిన్న బడ్జెట్ ప్రవేశపడుతుంటే మీరు కనీసం అటెండ్ కూడా కాలేదు. ఇక బడ్జెట్ డిస్కషన్ కూడా మీరు అటెండ్ కాకపోతే అసలు ఈ బడ్జెట్ లో తప్పుంది అని అసెంబ్లీలో ఎవరు మాట్లాడేవాడే లేడు. తనకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉందని, అయితే ఈ పోలీసుల మీద నమ్మకం లేకపోయినా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నందువల్లనే సోషల్ మీడియా పోస్టింగ్స్ పై విచారణకు వచ్చానని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. పోలీసులు 54 ప్రశ్నలు అడిగారని, సోమిరెడ్డి అవినీతికి సంబంధించి ఆధారాలు ఇచ్చానని చెప్పారు. కేసులు, వేధింపులు పెట్టి తనను ఆపలేరని, సోమిరెడ్డి కలలో కూడా మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్తానని అన్నారు. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. వెంకటాచలంలో 2 కేసులకు సంబంధించి విచారణకు పిలిస్తే హాజరయ్యా. ఈరోజు మరలా ముత్తుకూరు స్టేషన్కి పిలిచి విచారణకి నోటీసులు ఇస్తే హాజరు కావడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిన
ఈరోజు ఈ పోలీసుల మీద పెద్ద నమ్మకం లేకపోయినా పోలీసు వ్యవస్థ పట్ల నాకున్నటువంటి విశ్వాసం ఈరోజు ఆ వ్యవస్థ అబాస్పాలు కాకూడదనే హాజరు కావడం జరిగింది. అయితే ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే దాదాపుగా 54 ప్రశ్నలు ఈరోజు ముత్తుకూరుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో అడగడం జరిగింది. వివరంగా సమాధానం చెప్పాను. సోమిరెడ్డి అవినీతిపరుడు, సోమిరెడ్డి అవినీతిని గురించి నా దగ్గర ప్రజల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులే నాకు ఆధారాలు. అధికారం ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి వాచ్మ్యాన్ లాగా పనిచేసేటువంటి వ్యక్తిని. సోమిరెడ్డి కొడుకు ఇద్దరు కలిసి ఇసుక, మట్టి, గ్రావెల్, బూడిద, లేఅవుట్లకు సంబంధించి కనుపూరు కెనాలకు టెండర్ కాలువ పూర్తి కాకముందే చేసినటువంటి దాని గురించి, ఈరోజు బెల్ట్ షాపుల వేలంలో ఏ విధంగా డబ్బులు తీసుకుంటున్నాడు అనేటువంటి దాని గురించి, బెల్ట్ షాపులకు సంబంధించి కాకుండా పర్మనెంట్ లైసెన్సులు ఇవ్వాలంటే ఈ మధ్య మహిళ పొదలకూరు మండలంలో ఒక ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనని ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారో లంచాలు ఇవ్వలేదని చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈరోజు పోలీసులకి అన్ని ఆధారాలు ఏమిటి అంటే ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. కాబట్టి నేను నాకున్నటువంటి బాధ్యత, నా ఉద్దేశం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి సోమిరెడ్డి అవినీతి వల్ల అవినీతికి సంబంధించి స్పష్టంగా అధికారులకు చెప్పాం. మొన్న ఎప్పుడో పేపర్లో ఈనాడు పత్రికలో వచ్చింది. ఏమని వచ్చిందంటే దురుద్దేశంతో కాదు నేను చేసినటువంటివి అని చెప్పిన. నేను దురుద్దేశమా ఉద్దేశమా అని చెప్పలేదు. సోమిరెడ్డి మీద నేను చేసినటువంటి వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నా. న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు, కానీ నేను దాంట్లో వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి ఉండదు. సోమిరెడ్డితో నాకు రాజకీయ ప్రత్యర్థి, రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం. కాబట్టి పాపం సోమిరెడ్డి లాంటి బలహీనుడు ఈరోజు పాపం నాలాగే అందరూ బలహీనులు అవుతారని చెప్పి ఏదో ఒక విధంగా కేసు పెడితే పాపం స్లో అయిపోతాడులే గోవర్ధన్ అనుకున్నట్టుకుంది. ఎవరం స్లోగాము నీ అవినీతిని బట్టబయలు చేస్తాం. నువ్వు ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు అవినీతికి పాల్పడకుండా సర్వేపల్లిని దోచుకోకుండా ఉంటే మంచిది తప్ప, నేను సర్వేపల్లిని దోచుకుంటూనే ఉంటాను మీరు మాట్లాడకూడదంటే అది జరిగే పని కాదు. 100 సోమిరెడ్డులు వచ్చినా కూడా నన్ను నిలువరించలేడు. నేను కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి భయపడేటువంటి వ్యక్తిని కాదు. అటువంటి వ్యక్తిని అయితే రాజకీయాల్లోకి వచ్చి ఉండను. రాజకీయాల్లోకి వచ్చాము అంటేనే ప్రజల తరఫున నిలబడాలి. అధికారం ఉన్నా లేకపోయినా నేను ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నాను. సోమిరెడ్డి రేపు అధికారం కోల్పోయిన తర్వాత కనీసం ఈరోజు నేను రాగలిగా, మా కార్యకర్తలు నాతో పాటు రాగలిగారు. పాపం వందలాది మంది కార్యకర్తలు. రేపు సోమిరెడ్డితో పాటు వెంట వచ్చేటువంటి కార్యకర్తను చూపిస్తే గొప్పతనం. విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులు, ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. పెంచిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలి. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి. కరెంటు ఛార్జీలు పెంచొద్దు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి. మద్యం లైసెన్స్ పొందిన వారు బెల్ట్ షాపులు నిర్వహించరాదని, మద్యాన్ని ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని ఉమ్మడి గుంటూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు అన్నారు. నర్సరావుపేట పట్టణం ప్రకాష్ నగర్లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుండి నాన్ డ్యూటీఫైడ్ లిక్కర్ రాష్ట్ర సరిహద్దుల్లోకి రాకూడదని, మాచర్ల, బొల్లపల్లి, నర్సరావుపేట గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్న నాటుసారా తయారీని పూర్తిగా నిర్మూలిస్తామని అన్నారు. లైసెన్సీదారులు ఎవరు కూడా బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, మద్యాన్ని, నాణ్యమైన మద్యాన్ని ఎంఆర్పి ధరలకే విక్రయించాలని, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి నాన్ డ్యూటీపైడ్ లిక్కర్ మద్యము మన యొక్క బార్డర్ ఏరియాస్లోకి రాకూడదని, ప్రజల ఆరోగ్య దృష్ట్యా అది ఎక్కడా కూడా నాటుసారా ఉండకూడదు. ఈ పల్నాడు ఏరియాలో అక్కడక్కడ నాటుసారా కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మాచర్ల ఏరియా, నర్సరావుపేట లిమిట్స్లో పమిడిపాడు కానీ, లేకపోతే చేజర్ల తాండా,
అట్లాగే మాచర్ల ఏరియాలో ఆ ఓబులేసినపల్లి, తర్వాత చింతల్ తాండా, హస్నాబాద్ తాండా, అట్లా కొన్ని ఏరియాస్లో, అట్లా బొల్లాపల్లి మండలంలో కొన్ని తాండాల్లోనూ ఇది ఉంది. ఇది పూర్తిగా నిర్మూలించి నాటుసారా రహిత పల్నాడు జిల్లాగా మార్చాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఎక్కడ కూడా బెల్ట్ షాప్స్ లేకుండా ఎవరు లైసెన్సీలు ఎవరైనా బెల్ట్ షాపు వాళ్ళు సొంతంగా ఎవరినైనా పెట్టి నిర్వహిస్తే మాత్రం మొదటి కేసు దొరికిన వెంటనే 5 లక్షల పెనాల్టీ వేయడం జరుగుతుంది, షాప్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత రెండో కేసు దొరికితే వాళ్ళ యొక్క షాపును పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అంటే షాప్ పూర్తిగా పోతుంది వాళ్ళకి. అలాగే ఎంఆర్పి ఎవరైనా మొదటి కేసులో దొరికినట్లయితే ఎంఆర్పికి మించి ₹1 అమ్మినా కూడా వారికి కూడా 5 లక్షలు, మొదటి తప్పు కింద 5 లక్షలు పెనాల్టీ వేయటం జరుగుతుంది, సస్పెండ్ చేయటం జరుగుతుంది షాప్ని. తదుపరి మళ్ళీ పే చేసిన తర్వాత వాళ్లకు పునరుద్ధరించడం జరుగుతుంది లైసెన్సు. మళ్ళీ రెండోసారి దొరికితే మాత్రం పూర్తిగా అది క్యాన్సిల్ చేయబడి మళ్ళీ కొత్త వాళ్ళకి లాటరీ తీసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా లైసెన్సీదారులు ఎవరు కూడా ఈ బెల్ట్ షాపులు నిర్వహించకూడదు, ఎవరైనా చేస్తున్న వాళ్ళకి సహకరించకూడదు. అట్లాగే ఎంఆర్పి మద్యాన్ని ఎంఆర్పి ధరలకే అమ్మాలి, ₹1 కూడా ఎక్కువ అమ్మటానికి లేదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గట్టిగా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని కేసులు అయినాయి, అలాగే మొన్న కొత్త పాలసీ 16వ తేదీ నుంచి మొదలైంది. 16 నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టాము ఈ 2 జిల్లాల్లో అనేది నేను చెప్తాను. ముఖ్యంగా 16/10/24 నుంచి 11/11/24 వరకు ఈ 2 జిల్లాల్లో ఇప్పటి వరకు 121 కేసులు నమోదు చేయడం జరిగింది. 108 మంది పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఐడి 35 లీటర్లు స్వాధీనం చేసుకున్నాం. బెల్లపు ఊటని ఫర్మెంటెడ్ జాగరీ వాష్ 4800 లీటర్లని ధ్వంసం చేయడం జరిగింది. వీటిలో మొత్తం మీద 89 బెల్ట్ షాప్ కేసులు పెట్టడం, 87 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని పరంగా మొత్తంగా 312 లీటర్ల లిక్కర్ని, 50.70 లీటర్ల బీర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే మనం ఈ యొక్క ముఖ్యంగా క్రైమ్ ఇయర్ని తీసుకుంటే జనవరి నుంచి మొదలై డిసెంబర్తో ముగుస్తుంది. మనకు ఈ మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి. ఈ కాలాన్ని కలుపుకొని జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఈ 2 జిల్లాల్లో ఎన్ని కేసులు పెట్టామనేది చెప్తాను, ఎంత సీజ్ చేసామనేది. 2493 కేసులు నమోదు చేయడం జరిగింది. 2320 మందిని వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేటీఆర్ హరీష్ రావుకు ఇంకా రాజభోగాల మీద ఆకలి తీరలేదు. లఘుచెర్లలో కొట్టించినట్లు ఆధారాలు చూపిస్తారా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి. చర్లపల్లి జైలుకు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శ. ఆర్మూరులో ప్రోటోకాల్ వివాదం, ఫ్లెక్సీలో ఎంపీ అరవింద్ ఫోటో లేకపోవడంతో బీజేపీ కార్యకర్తల ఆందోళన. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజు ఎన్నిక, అభినందనలు తెలిపిన ఎమ్మెల్యేలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.